కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు మండుతున్నాయి. బీఆర్ఎస్ నేతల పంప్ హౌస్ సందర్శనతో ఇది తారాస్థాయికి చేరిపోయింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, గోదావరి జలాలు సముద్రం పాలవుతుండడంపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. పంపులను ఆన్ చేసి రైతులకు నీరివ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంటే భద్రతా కారణాల దృష్ట్యా అసాధ్యమని తేల్చి చెబుతోంది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్న సమయంలోనూ గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉండటంపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కన్నేపల్లి పంప్ హౌజ్ లో మోటార్లను ఆన్ చేసి ప్రాజెక్టులోకి నీరు వదలాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా మోటార్లు ఆన్ చేయడం అసాధ్యమని కాంగ్రెస్ ధీటైన కౌంటర్ ఇస్తోంది. కన్నేపల్లి పంప్ హౌజ్ ను ఆదివారం కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న జల విధానంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. వెంటనే పంపులు నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మందితో కన్నేపల్లి పంప్ హౌజ్ ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. వారం రోజులు కేసీఆర్ కు ప్రభుత్వాన్ని అప్పగిస్తే ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసి చూపిస్తామన్నారు కేటీఆర్. కాళేశ్వరం పంపులు నడిపితే రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది. రైతులకు మద్దతు ధర, బోనస్ వంటివి ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ ప్రాజెక్టును పట్టించుకోవటం లేదని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాల కారణంగా బ్యారేజీలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ సురక్షితం కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీల పునాదుల్లోనే లోపాలున్నాయన్నారు. నీటి నిల్వతో మేడిగడ్డకు నష్టం జరగడంతో పాటు భద్రాచలం పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల అవసరాల కంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకే బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ దుస్థితి నెలకొందన్నారు ఉత్తమ్. కాళేశ్వరం సురక్షితంగా ఉంటే ప్రాజెక్టును వినియోగించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు జైలు జీవితం గడిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కన్నేపల్లి పంప్ హౌస్ కు వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని కేటీఆర్ అనటం తప్పన్నారు. కాళేశ్వరం కూలిపోయిన సమయంలో బీఆర్ఎస్ నేతలు వారం రోజుల్లో ఎందుకు రిపేర్ చేయలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కన్నేపల్లిలో 2 సార్లు మోటార్లు మునిగిపోయాయని తెలిపారు. కాళేశ్వరం తప్పుకి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన తర్వాత ఇంకా తప్పైంది ప్రజలారా మహాప్రభు అని చెప్పి లెంపలేసుకొని గుంజీలు తీయవలసినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఇంకా తప్పును ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెప్తూ ముందుకు వచ్చేటువంటి సందర్భం చూస్తే కోడుగుడ్డుకు ఈకలు వీకేటువంటి దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తున్నమాట. ఈ సందర్భంగా చెప్తూ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాల్సిందే నీళ్లు, లేదంటే 50,000 మందితో మేము వెళ్ళి అక్కడ పంపులు ఆన్ చేస్తామంటున్నారు. అసలు ఆ పంప్ హౌస్లు మీ హయాంలో 2 సార్లు మునిగిపోయినాయి తెలుసా అని అడుగుతారు. ఎత్తి ఎందులోకి వస్తావు అంటున్నా. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు అధికార దాహమే తప్ప ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. వారం రోజులు కావాలని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీటిని నిల్వ చేస్తే గోదావరి పరివాహక గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు సీతక్క. వారం రోజులు ఇస్తే మేము అద్భుతంగా చేస్తామంటే 10 ఏళ్ళు ఇస్తే 1,50,000 కోట్లు దోసుకొని తిని అవినీతి ఎత్తిపోతలు చేసి నీళ్ళు ఎత్తిపోతలు కాలేడ నిధుల ఎత్తిపోతలు చేసి ఈరోజు అక్కడ ఊర్లు మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు గోదావరి పాలు చేసి, గంగపాలు చేసి
ఇవాళ మళ్ళీ మాకు ఒక వారం రోజులు అధికారం ఇవ్వండి, వారం ఎంతసేపు అధికారమే కానీ మీరు అనుభవించిందంత అధికారమే, ప్రజలకేం ఉరగబెట్టారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ విమర్శించింది. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, డ్రామేశ్వరం అని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రామచంద్రరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా నాటకాలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఈ ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెంటనే రిపేర్ చేయించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో ఒక దగ్గర కుంగితే దాన్నే బూచిగా చూపి బురద జల్లాలని చూడటం సరైంది కాదని హితవు పలికారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబడ్డది. కాళేశ్వరం అనగానే ఒక కన్నెపల్లి పంప్ హౌస్లో లేకపోతే కాళేశ్వరం అదే కాదు కదా. ఇది అనేక రకాల డ్యాములు ఉన్నాయి, దీంట్లో అనేక రకాల పంప్ హౌజులు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల పైప్ లైన్ ఉన్నాయి, దానికి లింక్ చేయబడినటువంటి చెరువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటి కుంగిపోగానే దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి ఇక చూసినవా ఇది మొత్తం పోయింది కాబట్టి రేపు తాగే నీళ్ళు దొరకవు, రేపు గొడ్డు గోదొకటి నీళ్ళు దొరకనటువంటి నువ్వు మెసేజ్ పంపాలనేటువంటి మూర్ఖ ప్రయత్నం బంద్ చేసి తక్షణమే వాటిని రిపేర్ చేసి నీళ్లు పంపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైతు ప్రయోజనాలకు సాంకేతిక నిబంధనలకు మధ్య కాళేశ్వరం నలిగిపోతోందని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కరువు ఛాయలు అలముకున్న నేపథ్యంలో ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తే ప్రజలకు ఊరట కలుగుతుందని సూచిస్తున్నారు.